अब इस कार्यक्रम के मुख्य वक्ता श्री एक्का चंद्रशेखर जी अपना वक्तव्य मुख्य अतिथिगा विचेసిన గౌరవనీయులు కెప్టెన్ వినీత్ సింగ్ రాథోడ్ గారికి శిబిరాధికారిగా వ్యవహరించిన లక్కినేని ప్రసాద్ గారు ఈ యొక్క సార్వజనిక సభలో ఉపస్థితులైన క్షేత్ర ప్రచారకులు భరత్ జీ ప్రాంత సంఘచాలకులు సుందరెడ్డి గారు ఇతర సంఘ అధికారులారా అట్లాగే ఈ యొక్క సమారోపోత్సవాన్ని వీక్షించడానికి వచ్చిన మాతృమూర్తులారా పుర ప్రముఖులారా అతిథులారా స్వయంసేవక సోదరులారా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క సంఘ శిక్షా వర్గ యొక్క సమారోపంలో వినీత్ జీ చాలా సంక్షిప్తంగా దీని యొక్క ఉద్దేశాన్ని ఉటంకించడం జరిగింది. మౌలికంగా ఈ దేశ యొక్క సాంస్కృతిక మూలాల నుండే మన జీవితంలో రావాల్సిన ధైర్యము సాహసము అదే రకంగా ఉన్నతమైన విలువల గురించి జీవించే ఒక ప్రేరణ లభిస్తుందని దాని ఆశయం దృష్ట్యానే రామచంద్ర మిషన్ ఆ పేరుతో అనేక దేశాల్లో పని నడుస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. विनीत जी आप जैसा बताए कि मूल में जो काम होना चाहिए देश में, परम पूज्य डॉक्टर जी जो संघ के संस्थापक थे उनका एक विचार ऐसा रहा अगर देश का उत्थान होना है तो सांस्कृतिक पुनरुत्थान होना है. इट्स अ कल्चरल रिनाइजेंस शुड गो ऑन एंड इन आवर कंट्री कल्चरल रिनाइजेंस प्रिसीड्स ऑल अदर रिनाइजेंसेस ऑल अदर रेवोल्यूशन्स आल्सो. సో సాంస్కృతిక పునరుత్థానం కొరకు ఈ దేశ నిర్మాణంలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క స్థాపన పరమపూజ్య డాక్టర్ జీ చేశారు. జీవితమంతా కూడా బ్రహ్మచారిగా ఉంటూ సర్వం సమాజం సమర్పణ చేస్తూ అదే రకంగా తన యొక్క వృత్తిలో ఆ కాలంలో డాక్టర్ అయినా కూడా తన సొంత జీవితం గురించి ఏం ఆలోచించకుండా సర్వస్వాన్ని సమాజ కొరకు అర్పణ చేసిన మహాపురుషుడు స్వయం పరమపూజ్య డాక్టర్ జీ అన్ని రకాల ఉద్యమాల యొక్క అనుభవం తీసుకున్న తర్వాత వారికి వచ్చిన ఒక కన్క్లూజన్ ఏంటంటే సమాజం యొక్క శక్తివంతమైన సమాజం లేనప్పుడు దేశానికి వైభవం చేకూరదు. ఒకవేళ ఎప్పుడైనా విజయం సాధించినా కూడా అది మన చేతులను వెళ్ళిపోతుంటుంది. తిరిగి మళ్ళీ అనేక రకమైన బలహీనతలు సమాజంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థాయి రూపంలో శాశ్వతంగా సమాజం లోపల వైభవ స్థితి కొనసాగాలన్నా కూడా సమాజం జాగృతంగా ఉండాలి, సమాజం సంఘటితంగా ఉండాలన్న ఒక ఆలోచనతోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. సమాజ జాగరణ సమాజ సంఘటిత శక్తి నిర్మాణం దృష్ట్యా మనుషులే అవసరం పడతారు, వ్యక్తులు అవసరం పడతారు. సో వ్యక్తుల యొక్క తయారీ అవుతుంటుందో వ్యక్తి నిర్మాణ క్రమం అవుతుందో అదొక ముఖ్యమైన ఉద్దేశంగా మ్యాన్ మేకింగ్ మిషన్ అనేది ఒక మిషన్గా తీసుకొని వారు అనేక రకాల గొప్ప అనుభవాలు ఉన్న పక్క జరిగి 90 సంవత్సరాల క్రితం ఈ యొక్క శిక్షా వర్గ ప్రారంభం చేశారు. 1925లో ఆర్ఎస్ఎస్ వాజ్ స్టార్టెడ్. 1927 దిస్ ప్రశిక్షణ స్టార్టెడ్. ఫర్ ద లాస్ట్ 90 years కంటిన్యూస్ ఎఫర్ట్ in man making mission and continuously working for a concept of personality development. It's a big task for any organization. It is continuing. उसके कारण ये 90 वर्ष में अभी अपना जो शिक्षा चल रहा है देश भर में 1 लाख युवक ऐसा शिक्षा में अभी उपस्थित है, उनका प्रशिक्षण हो रहा है. सो गत 90 years में सर लाखों की संख्या में व्यक्ति का निर्माण का जो प्रक्रिया चला उसका एक दृश्य छोटा सा दृश्य अभी अपन देख रहे हैं. सो जितने सारे अच्छे गुण हैं, ग्रेट वैल्यूज आर इम्बाइब्ड इनटू कैरेक्टर थ्रू हैबिट्स. सो जनरली हैबिट्स इम्बाइब द कैरेक्टर and sum total of thoughts is character. So 20 years 20 days యొక్క ప్రశిక్షణలో సమూలంగా వ్యక్తి యొక్క నిర్మాణం లోపల ఉన్న ముఖ్యమైన అంశాలను స్పర్శిస్తూ ఈ యొక్క ప్రశిక్షణ జరిగింది. ఈ 90 సంవత్సరాల యొక్క ప్రశిక్షణ కారణంగా దేశవ్యాప్తంగా నిర్మాణమైన కార్యకర్తల జట్టు అవుతుందో ఒక భవ్యమైన ఒక సంఘటనలో దేశం నిలబడింది. అయితే ఇంత గొప్ప కార్యం సాధించడానికి ఇన్స్పైర్డ్ వ్యక్తులు అవసరం, ప్రేరణ కలిగిన వ్యక్తులు అవసరం. ప్రేరణ కలిగిన వ్యక్తులు లేకుండా ఈ యొక్క సమాజ సంఘటన జరగదని డాక్టర్ జీ భావించారు. కాబట్టి
ఇట్లాంటి ప్రశిక్షణ ఆధారంగా వ్యక్తులు కార్యకర్తలు బయటకు వస్తారో వారు ఇన్స్పైర్డ్ పర్సనాలిటీస్గా బయటకు వస్తారు. ఒక ఉదాహరణగా చెప్తాను నేను. లక్షలాది మంది కార్యకర్తలు వర్క్ చేస్తున్నారు, అందరూ ఉదాహరణలు కూడా నిలబెట్టారు. ఈరోజు మణిపూర్లో చాలా రకాల ఒక రకంగా అలజడి జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ పోయింది, మణిపూర్ని కాస్త సంభాళించే ప్రయత్నం చేస్తుంది. మణిపూర్ యొక్క ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అవుతుందో ఒకసారి దాన్ని సంభాళించలేరు. కారణం ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 400 యొక్క గిరిజన తెగలు ఉన్నాయి, 180 భాషలు ఉన్నాయి, 1180 యాసలు ఉన్నాయి. ఇంత వైవిధ్యం ఉన్న ఆ యొక్క ఈశాన్య రాష్ట్రాల లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జనసామాన్యంలో అందరి లోపల ఒక రకమైన భావాత్మకమైన ఒక సంఘటన నిర్మాణం చేసే పరిస్థితి ఎట్లా గమనిస్తున్నామో అట్లాంటి సుదూరమైన ప్రాంతాలకి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క శిక్షావర్గాలు, కార్యపద్ధతి, వ్యక్తి నిర్మాణ ప్రక్రియలో ఎదిగిన కార్యకర్తల యొక్క సాహసం ఎంత గొప్పదంటే 1971 Bhayaji Kane from Pune, he was a teacher he was teaching. He was part of Sangha activity. He got inspired. Then he thought that something big danger will come from Northeast. I should go do my part of the duty. He left his job. He took one 10 years guy from a very poor family along with him to Manipur. He went in Manipur in 1971 and he stayed there for 30 years of his life he has spent in Manipur area. The result is that by just keeping that guy of 10 years, left him in the tribal area and told the tribals, you see, I have given my son to you, you give me our children for education in India. He could motivate the people of tribals, Manipur tribals. He bought 500 of tribal students to Karnataka and Mangalore. That's how we have started the hostel for Northeastern students. Till today, we could able to guide and educate 10,000 tribal students from Manipur area across the country. So that is the actual point where the change is being seen in Northeast area. So 10,000 మంది పిల్లల్ని తయారు చేసి ఉత్సాహపరచగలిగే కార్యకర్త ఒక్క టీచరే. పుణె నిలవేళ్ళ కార్యకర్త లాంటి కార్యకర్తలు ఇన్స్పైర్డ్ ఇండివిజువల్ యొక్క పార్టిసిపేషన్ అట్లుంటుంది. అట్లాంటి వేల మంది, లక్షల మంది కార్యకర్తలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నిర్మాణం చేస్తుంది ఈ యొక్క శిక్షావర్గ ప్రక్రియ కారణంగా. ఇన్స్పిరేషన్ అనేది దేశ యొక్క ఇతిహాసం పైన, మహాపురుషులపైన, మహాపురుషులు విన్నప్పుడు వాళ్ళ జీవితాల యొక్క ప్రేరణ ఆధారంగా ఒక సమగ్రమైన ఆలోచన దేశమేళలో కలిగినప్పుడు, దేశ యొక్క గతాన్ని చక్కగా అధ్యయనం చేసినప్పుడు ఏర్పడేది అనుబంధం అవుతుంటుందో ఈ భూమితోని, ఈ సంస్కృతితో, ఆ అనుబంధం కారణంగానే మనం అందరం కూడా సమాజం నుంచి పనిచేయగలుగుతాము. అట్లాంటి ఒక అనుబంధాన్ని కలిగించే ఒక ప్రశిక్షణ ఈ యొక్క సంఘ శిక్షావర్గ. అయితే ఆ రకమైన ప్రశిక్షణ మంది కార్యకర్తలు ఈరోజు మన ముందున్నారు. ఇదంతా ప్రశిక్షణ ప్రక్రియని చాలా చక్కగా స్వామి వివేకానందుల వారు ఒక మాటలో చెప్తారు. ద కీ ఫర్ ఫ్యూచర్ ఇండియా టు బి గ్రేట్, the whole secret lies in building organization, accumulation of power and the coordination of wills. స్వామి వివేకానంద మొత్తం దేశ యొక్క ఆత్మను అర్థం చేసుకున్న ఒక మహాపురుషుడు, ఒక యోగి. భారతదేశానికి అవసరమున్న విషయాల్ని రాబోయే 1500 సంవత్సరాలు ఏం అవసరం అది నేను చెప్పేస్తానని చెప్పిన ఆ యోగి, అట్లాంటి సన్యాసి వివేకానందుల వారు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ ఈ దేశం ఒకవేళ ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైన దేశంగా ప్రపంచానికి మార్గదర్శనం చేసే ఒక స్థాయికి ఎదగాలంటే ఈ దేశంలో 3 అవసరాలు ఉన్నాయని. మొదటి విషయం ఏంటంటే ఈ దేశంలో సంఘటన అవసరం ఉంది, ఒక ఆర్గనైజేషన్ అవసరం ఉంది. ఆయన అంటారు, ఐ విల్ అన్వీల్ ఏ మెషినరీ విచ్ టేక్ ది గ్రేటెస్ట్ వాల్యూస్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ అని. ఆయన మనసులో ఒక ఆలోచన ఉండే, ఒక యంత్రాంగాన్ని నిర్మాణం చేయాలి ఈ దేశం లోపల. చాలా వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృత విలువలు, అవన్నీ గొప్ప విలువల్ని సాధారణ వ్యక్తి దగ్గర తీసుకొచ్చే ఒక యంత్రాంగాన్ని చేయాలని స్వామి వివేకానంద కళ ఏదుందో అందులో భాగమైనది ఏంటంటే ఈ దేశవ్యాప్తంగా ఒక రకమైన ఒక గొప్ప సంస్థ నిర్మాణం జరగాలని ఒక కోరిక ఉండింది. రెండోది, ఈ దేశ నిర్మాణం కొరకి ఈ దేశంలో ఇన్ని వేల సంవత్సరాల యొక్క సాంస్కృతిక ప్రవాహంలో ఎదిగిన అన్ని రకాల విషయం పైన అధ్యయనం చేయగలిగే ఒక శక్తితో కూడుకున్న ఒక జ్ఞానశక్తిని సంపాదించాలి. అట్లనే మనుషులు ఈ దేశంలో ఉండాలి. మూడో విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసే ఒక సామూహిక సంకల్పం ఉండాలని. బహుశా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఈ 90 సంవత్సరాల యొక్క కారణంగా ఈ 3 విషయాల్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సాధించుకోగలిగింది. మొదటి విషయం, వివేకానందుల వారు ఆశించినట్టు ఈ దేశంలో ఒక గొప్ప సంఘటన నిర్మాణం చేశాం. సంఘం యొక్క శిక్షణ పొందిన కార్యకర్తలు మొదటి ప్రశిక్షణలో 17 మంది ఉంటే ఇప్పటివరకు కనీసం 50 లక్షల మంది కార్యకర్తల యొక్క ప్రశిక్షణ ఈ దేశం లోపల సంఘం ఇట్లాంటి శిక్షణ ద్వారా ఇవ్వగలిగింది. రాబోయే కాలంలో ఇంకా లక్షల మంది కార్యకర్తలు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక 90 సంవత్సరాల్లో ఒక ఆర్గనైజేషన్ పూర్తయిన తర్వాత, ఒక పని పూర్తయిన తర్వాత 100 ఇయర్స్ అకేజన్లో ఒకవేళ ఈ దేశం నిలబడి ఏం జరిగింది ఈ 100 ఇయర్స్ లోపల, ఏ సంస్థలు ఈ దేశంలో నిర్మాణం అయినాయి, ఏ రకమైన పరిణామాలు ఈ దేశంలో జరిగినాయి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలకు ప్రవేశించబోతుంది. కాబట్టి సంఘం యొక్క యోగదానం ఏంటిది, దేశ పరిస్థితులు ఏంటనే విషయం లోపల ఒకవేళ పునరాలోచించినప్పుడు 100 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్, ఒక పనోరమిక్ వ్యూ ఆఫ్ ది పాస్ట్ తీసుకోవడానికని ఒక ఇంపార్టెంట్ అకేషన్. కాబట్టి మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే సంఘ ఈ 100 సంవత్సరాల తర్వాత సంఘటనా కార్యం నిర్మాణం చేసిన తర్వాత ఈరోజు దేశం లోపల ఒక విషయాన్ని క్లెయిమ్ చేయగలుగుతాం. నౌ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ యునైటెడ్ హిందూ ఆర్గనైజేషన్ అక్రాస్ ది కంట్రీ in all the states of India. In the long history of 1000 years, never we had an organization which had a pan-India presence. Present everywhere. 910 districts are there. 900 have Sangha Shakhas. 55,000 blocks are there, mandals are there. Already we are present in 35,000 mandals. Around 10 lakhs youth regularly attend our 55,000 Shakhas going on across the country. So such a widespread, strong Hindu organization never we had seen in the last 1000 years. We fought big battles, we fought great wars, but we never had a nationwide organization where the emotional integration of the nation happened due to RSS. That much we can say, because సంఘంలో ఎవరైతే తయారవుతారో అందరి యొక్క దేశ యొక్క హృదయంతో మమేకమైన హృదయం కాబట్టి, దేశంతో మమేకమై జీవించే వ్యక్తులు కాబట్టి, ఎక్కడ ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతంలో జన్మించినా సరే దేశం ఎడల సమాన స్పందించే హృదయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈరోజు నిలబెట్టింది. ఆ రకమైన ఒక భవ్యమైన దృశ్యం దేశం లోపల కనబడుతుంటుంది. కాబట్టి కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా ఇండియా వారు ఇప్పుడు చెప్పారు, విపిన్జీ చెప్పారు, ఒక 160 దేశాల లోపల మైండ్ఫుల్ హార్ట్ఫుల్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది, రామచంద్ర మిషన్ అని. వాస్తవానికి దేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం సంబంధించిన ఇండియన్ డయాస్పరో ప్రెజెన్స్ పవర్ఫుల్గా ఉందని. ఈరోజు మన కల్చరల్ అంబాసిడర్స్గా ఎవరు ఉండే అవకాశం ఉంటుంది, భారతీయులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచం లోపల హిందుత్వం అనేది ఒక పరిమితమైన భారతదేశం సంబంధించిన ఒక సమాజం కాదు, హిందూ రిప్రజెంటేషన్ అవుతుందో యావత్ ప్రపంచంలో ఈరోజు విస్తరించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్త తన యొక్క భావాలని, తన యొక్క ఆర్గనైజేషన్ని భారతదేశంలో విస్తరించకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సంస్కారాన్ని తీసుకొని, ఈ యొక్క విద్యను తీసుకొని, ఈ సంఘటనా శక్తిని తీసుకొని, ఈ శైలిని తీసుకొని విస్తరించిన కారణంగా ఈరోజు ప్రపంచం లోపల ఒక 115 దేశాల లోపల సంఘ వివిధ రూపాల లోపల హిందూ యొక్క కల్చర్, సాంస్కృతిక యొక్క పునర్రక్షణ కొరకి, మన ధర్మ జాగరణ కొరకి పనిచేస్తున్న ఒక విశాలమైన ప్రపంచవ్యాప్తమైన ఒక దృశ్యాన్ని మనం నిలబెట్టడం జరిగింది. మంచి విషయం అంటే కనహాకే రేపు ఒక 2000 మంది అనేక దేశాల సంబంధించిన వాళ్ళు డిసెంబర్లో రాబోతున్నారు. వినీజీ యొక్క ఆతిథ్యం మనకు లభించింది అక్కడ. కాబట్టి ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక దృశ్యం ఎత్తుందో ఒక గొప్ప సంఘటనా కార్యాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ యొక్క శిక్షణ ద్వారా నిలబెట్టింది. మనందరం స్వయం సేవకులుగా 99 సంవత్సరాలు సంఘం పూర్తి చేసిన సందర్భంగా ఒక రకంగా విహంగ వీక్షణం అంటారు, చూసినప్పుడు మనకు అడిగే అత్యంత విశ్వాసం కలిగించే ఒక దృశ్యం ఇది. సగర్వంగా మనం దాంట్లో పార్ట్గా ఉన్నాం, అందులో కార్యకర్తగా మనం పనిచేస్తున్నాం. ఈ శక్తి, ఈ కెపాసిటీ అవుతుందో ఎంత పని చేయగలుగుతున్న విషయం లోపల ఒక చక్కటి ఉదాహరణ రామజన్మభూమికి సంబంధించిన నిధి సేకరణ కార్యక్రమం. కరోనా అయిపోయింది, ఫస్ట్ కరోనా, అండ్ వీ హ్యాడ్ ఓన్లీ 45 days కరోనా వాజ్ దేర్. Then we started our campaign for Nidhi Sekarana of Ramajanmabhoomi. So in that context, we were given a target of reaching 6 lakhs villages, 12 crore families, and getting donation up to the level of 1100 crores within a span of 45 days. భారతదేశం లోపల భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం అట్లా కూడా ఒక్కోసారి రీచ్ కాలేదు.
కానీ సంఘం యొక్క ఇన్ని సంవత్సరాల యొక్క కార్యశక్తి కారణంగా, పని కారణంగా ఈ యొక్క సంఘటన యొక్క వ్యాప్తిని మనం నిర్మాణం చేస్తాం. కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం అంటే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లోపల మనైతే రామజన్మభూమి నిధి సేకరణ చేసినామో, శ్రీరామచంద్రుల వారిపైన ఉన్న భక్తి కారణంగా ఈ దేశం లోపల ప్రపంచవ్యాప్తంగా దాని స్పందన అవుతుందో, దాన్ని ఆర్గనైజ్ చేసే ఒక శక్తిని మనైతే నిర్మాణం చేసామో, దాని కారణంగా 6 లక్షల గ్రామాలు చేరాం, 12 కోట్ల కుటుంబాలకు వెళ్ళాం. మనం వెళ్ళి నిధి సేకరణ చేసినప్పుడు మనం ఆశించి 1100 కోట్లు ఆశించాం. కానీ శ్రీరాముల వారి యొక్క దయ కారణంగా, వారి యొక్క భక్తి కారణంగా 3300 కోట్లతో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేశాం. కాబట్టి ఈ 90 సంవత్సరాల కాలఖండంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ఆర్గనైజేషన్ కెపాసిటీ ఏంటిది, ఎక్కడి దాకా రీచ్ కావాల్సిన విషయంలో ఒక మంచి నిదర్శనం, ఒక మంచి ఎగ్జాంపుల్ ఏదంటే రామజన్మభూమి యొక్క నిధి సేకరణ కార్యక్రమం. కాబట్టి ఆ రకమైన పద్ధతి లోపల సంఘ యొక్క పని యొక్క వ్యాప్తి నెక్స్ట్ 100 years లోపల ఇంకా పెద్ద విస్తృతంగా జరగాలని, 55,000 గ్రామాలకు పరిమితమై, స్థలాలకు పరిమితం అయితే పని జరుగుతుందో, మనకు సంఘ పెద్దల యొక్క పరిపూర్ణ సరసంఘచాలజీ యొక్క వారి యొక్క లక్ష్యం ఏంటంటే మనకు అందరికీ చెప్పిన విషయాలు ఏంటంటే 1,00,000 గ్రామాలలో ఈ పని నిర్మాణం చేయాలని, అంటే ఒక 5-6 గ్రామాల మధ్యలో ఒక శాఖ నిలబడాలని, ఆ శాఖ ఆధారంగా ఒక జాగృతమైన ఒక యువకుల బృందం, ఒక సంఘటిత శక్తి ఆవిష్కరించబడినప్పుడు విజిలెంట్ కంట్రీ ఈ దేశంలో నిర్మాణమయ్యే అవకాశం, విజిలెంట్ సొసైటీ నిర్మాణమయ్యే అవకాశం ఉంటుంది. జాగృతమైన సమాజం ఉన్నప్పుడు దేశంలో ఏ భాగంలో ఏ జరిగినా సరే దాని గురించి వెళ్ళి ఆలోచించి దాని కొరకు పనిచేసే ఒక ప్రక్రియ నిర్మాణం అవుతుంది. కాబట్టి అట్లాంటి ఒక సామాజిక చైతన్యాన్ని మనం రాబోయే సంవత్సరం లోపల మనం చూడబోతున్నాం. ఆ రకంగా 1,00,000 గ్రామాలను విస్తరించే ఒక కార్యాన్ని సంఘ పెద్దలు ఆదేశించిన కారణంగా కార్యకర్తలు అందరం కూడా బయటికి వెళ్ళిన తర్వాత కార్యక్షేత్రం లోపల ఈ 1,00,000 గ్రామాలకు వెళ్ళే ఒక చైతన్యంతో మనం వెళ్తాం, అట్లా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఇదొక విశేషత. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క 99 సంవత్సరాల యొక్క పని కారణంగా ఏర్పడ్డ ఒక స్థితి ఈరోజు దేశంలో కనబడుతుంది. రెండోది, ఒక విశేషం ఉంది సంఘంలో, ప్రతి సిద్ధాంతం కూడా ఒక కోణంలో పనిచేస్తుంటుంది. కానీ సంఘం యొక్క విశేషం ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క ఈ టెక్నిక్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ నేషనల్ లైఫ్లో మనం అప్లై చేయగలిగినాం. జాతీయ జీవనం లోపల నేషనల్ రిక్రియేషన్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో వీ కుడ్ ఇంప్లిమెంట్ దిస్ టెక్నిక్ ఆఫ్ ఆర్గనైజేషన్, దిస్ ఎథోస్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్, దిస్ ఐడియాలజీ in all aspects of life in the country, for the glory of the country. We could do it, we could establish organizations. అందరూ కూడా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటారు, we want a change in the education sector అని. ఇంకొక జనరేషన్ రావాలంటే మన యొక్క సంస్కారం నుండి బయటికి వెళ్ళాలి. సంఘ కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాలు కష్టపడ్డ కారణంగా 35,000 పాఠశాలలు, 35,000 స్కూల్స్ మనం నడుపుతున్నాం. కనీసం ఒక 35 లక్షల మంది విద్యార్థులు మన దగ్గర చదువుతున్నారు. కేవలం ఇంత విస్తరణే పరిమితం కాదేమో, సుదూరమైన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాసు, అట్లాగే కోస్ట్ ఏరియాసు, చాలా ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ లోపల సమాజానికి విద్య అవసరం ఉంది. కాబట్టి కొద్దిమంది ఒక 4 కార్యకర్తలు అనుకొని ప్రయత్నం చేసిన కారణంగా ఈరోజు 1,00,000 ఏకల్ విద్యాలయాలు, 1,00,000 సింగిల్ టీచర్ స్కూల్స్ వీఆర్ రన్నింగ్ అక్రాస్ ది కంట్రీ. కాబట్టి ఆ రకమైన ఒక విస్తరణ ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం చూపించగలిగినాం. అదే రకంగా కళ్యాణాశ్రమం ఉంది. ఈరోజు మన దగ్గర చాలా నక్సల్స్ యొక్క పోరాటాలు జరుగుతుంది. చాలామంది చెప్తుంటారు 70 సంవత్సరం నుండి 50 సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నారని. ఈ పోరాటాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు కూడా 75 సంవత్సరాలుగా ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. ఏం పరిమితమై వర్క్ చేయట్లే, దేశం మొత్తంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్లో ఈరోజు కళ్యాణాశ్రమం పనిచేస్తుంది. అన్ని ట్రైబల్ ఏరియాస్లో మనం అందరూ ఆలోచించదగ్గ విషయం అంటే మన అన్ని పుణ్యక్షేత్రాలు, మన సాంస్కృతిక శ్రద్ధా కేంద్రాలన్నీ కూడా గిరిజన ప్రదేశాల్లో ఉన్నాయి. శ్రీశైలం చుట్టూ విస్తరించిన 250 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఆ యొక్క అడవిలో శ్రీశైలంలో ఉన్న శ్రీశైల మల్లన్న నివసించి ఉంటాడు. అక్కడ తిరుమల తిరుపతి అట్లాగే ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన అత్యంత పవిత్ర క్షేత్రాలన్నీ కూడా పట్టణాలలో లేవు, ఒక చాలా పెద్ద దట్టమైన అడవులలో ఉన్నాయి. దాని యొక్క ఆవరించి దాని చుట్టూ జీవిస్తున్న ఏదైతే గిరిజన ప్రదేశ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ గొప్ప భక్తులు. వాళ్ళు ఒక రకంగా ఈ యొక్క మన యొక్క మూలాల్ని రక్షించిన వాళ్ళు, వాళ్ళ పాత్ర ఎక్కువ. కానీ అట్లాంటి ప్రజల దగ్గర మనం వెళ్ళలే. కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ దాని యొక్క పనిలో భాగంగా అక్కడ వెళ్ళగలిగినాం. 12,000 ప్రాజెక్ట్స్, 12,000 ప్రాజెక్ట్ ట్రైబల్ ఏరియాస్లో మనం నిర్వహించగలుగుతున్నాం. ఇంకొక విశేషం, ఆశ్చర్యకరమైన విషయం,
తెలుగు రాష్ట్రాల్లో అందరం కూడా సంక్రాంతి ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు మన గంగిరెద్దులు వాళ్ళు అవసరం ఉంటారు, అంటే నొమాటిక్ ట్రైబ్స్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా గంగిరెద్దుని పట్టుకుని అంతటా వెళ్తుంటారు. ఇట్లాంటి ట్రైబ్స్ ఏవైతే కంట్రీలు ఉన్నాయో 14 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 14 కోట్ల మంది ప్రజలు మనం పట్టించుకోలేకపోయినాం. కానీ సంఘ కార్యకర్తలు రిమోట్ ఏరియాలు వెళ్ళగలిగారు, ఎక్కడైతే అస్సలే వెళ్ళలేదో సమాజం అక్కడికి వెళ్ళగలిగారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న నక్కల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 20,000 మంది కుటుంబాలకి ఏ రకమైన ప్రభుత్వానికి సంబంధించిన రాయితీలు దొరకకపోతే, ఏ రకమైన సహకారం దొరకకపోతే, ఉపేక్షతో ఉన్న సమాజానికి చక్కగా మన సామాజిక సమరసత వేదిక ఆధారంగా నిన్ననే గవర్నర్తో మాట్లాడిన కారణంగా వాళ్ళని ఎస్టీ లిస్టులో వచ్చిన తర్వాత ఈరోజు అట్లాంటి సంచార కులాలలో ప్రవేశించి మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర మొత్తం దేశం లోపల అదొక పనిగా తీసుకొని మన పనిని విస్తరించడం జరిగింది. అట్లా సేవా కార్యక్రమాల పేరుతోని రకరకాల కార్యక్రమాలతో మనం విస్తరించిన కారణంగా ఓన్లీ సర్వీస్ యాక్టివిటీస్ వీఆర్ రన్నింగ్ టు ది ట్యూన్ ఆఫ్ 1 lakh. కశ్మీర్, ఇంత డిస్టర్బ్డ్ కశ్మీర్లో ఇప్పుడు షోపియానా డిస్ట్రిక్ట్ ఉంది, రాజౌరి ఉంది, ఎక్కడైతే రెగ్యులర్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫైరింగ్ జరుగుతుంది, గొట్లాటలు జరుగుతున్నాయో, ఈరోజు సేవాభారతి తరఫున 1290 స్కూల్స్ మనము కంప్లీట్లీ 100% టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనం 30 years నిర్వహించగలుగుతున్నామంటే అన్ని రకాల విషయాల లోపల ఒక సమగ్రమైన పరిజ్ఞానంతో మన ఎథోస్ ఆధారంగా, మన లెగసీ ఆధారంగా, మన యొక్క సాంస్కృతిక పునాదుల ఆధారంగా పని నిలబెట్టినాం. కాబట్టి ఒక విస్తృతమైన పని నిలబెట్టడం జరిగింది. వీటి యొక్క ప్రభావం కారణంగా ప్రపంచం మారుతుంది, దేశం మారుతుంది. ఈరోజు దేశం లోపల మంచి స్పందన ఉంది, ప్రపంచం లోపల మంచి స్పందన ఉంది మన యొక్క భారతీయ సంస్కృతి విలువల పట్ల. కాబట్టి యోగా అయినా ఇంకేదైనా సరే ప్రపంచం దాన్ని స్వీకరిస్తుంది. మన అదృష్టం ఏంటంటే సడన్గా ఒక నెల రోజుల నుండి దేశ యొక్క పరిస్థితి మారింది, దేశ యొక్క భవిష్యత్తు మారింది, దేశ యొక్క పొజిషనింగ్ మారిందని మనం ఊహించలే. భగవంతుడు ఇట్లాంటి ఒక సందర్భాన్ని సృష్టిస్తాడని. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ యుద్ధం 4 రోజులే గడిచినా సరే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక యుద్ధంగా మారింది. ఈరోజు భారతదేశ యొక్క పొజిషనింగ్ అవుతుందో వరల్డ్ లోపల హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ దేశంగా, స్ట్రాటజికల్ కంట్రీగా, స్ట్రాంగ్ ఆర్మీ ఉన్న కంట్రీగా ఈరోజు ప్రపంచం నిలబడున్నాం. ప్రపంచం మన వైపు చూడటం మొదలుపెట్టింది. యోగా అప్పుడు చూడటం మొదలుపెట్టింది, కుంభమేళా అప్పుడు చూడటం మొదలుపెట్టింది. కానీ ఆశ్చర్యంగా ఈ దేశం లోపల ఇంత నిగూఢంగా, ఇంత టాలెంటెడ్ కంట్రీ అని చెప్పేసి చూడటం మొదలుపెట్టిన ఒక సందర్భం అవుతుందో సడన్గా వచ్చింది. అబ్దుల్ కలాం గారు అంటుండేవారు, పృథ్వీ మిజైల్ తర్వాత స్ట్రెంత్ రెస్పెక్ట్ స్ట్రెంత్, వీక్నెస్ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. మనోహర్ పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు S-400 యొక్క కొన్నప్పుడు, ఆ మిజైల్ డిఫెన్స్ దాన్ని కొన్నప్పుడు వారు ఒక మాట అన్నారు, హనుమంతుడు అయితే ప్రతిభను ప్రదర్శిస్తాడో రామరావణ యుద్ధం లోపల అట్లాంటి ప్రతిభని మన యొక్క సైన్యం ప్రదర్శించబోతుందని మిజైల్స్ కొన్నప్పుడు, రఫేల్ కొన్నప్పుడు, ఇది కొన్నప్పుడు అన్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక రకం సాకారూపమై దేశమంతా అట్లాంటి పరిస్థితి, ప్రపంచంతో అట్లాంటి పరిస్థితి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కోరుకునే విషయం అంటే ఎట్లయితే ఈరోజు దేశం లోపల ఒక మంచి నేషనల్ రిజాల్వ్ కనబడుతుందో, అందరి లోపల ఒక రకమైన ఒక సంకల్పం కనబడుతుంది. ఎవరు కూడా యుద్ధాన్ని వెనుకనమని ఎవరు అడగలే, లేదా మనం జయించాలి, మనం ఆక్రమించాలని ఒక పరాక్రమం సంబంధించిన ఒక స్వభావం కనబడుతుందో, ఒక నేషనల్ రిజాల్వ్ అయితే కనబడుతుందో అది ఈ రోజుకే పరిమితం కావద్దు. మన యొక్క ఆర్మీ, మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే త్యాగాలు చేసినాయో వాటిని అయితే హర్షిస్తుందో సమాజం ఇక్కడికే పరిమితం కావద్దు. ఈ డిసిప్లిన్స్, ఈ ఆర్మీ డిసిప్లిను, ఈ ఆర్మీ డెడికేషన్ అది సామాజిక జీవనంలో రావాలని. సమాజం లోపల ఆర్మీకి ఉండే ఇన్స్పిరేషన్ ఏమిటంటే, సమాజం ఒక లోపభూయిష్టమైన సమాజం ఉంటే దాన్ని డిఫెండ్ చేసే ఒక ఇన్స్పిరేషన్ ఆర్మీకి ఎప్పుడు రాదని. వేరే దేశాల లోపల ఆర్మీస్ లేవు. రష్యా యుక్రెయిన్ కొట్లాటలో మెర్సనరీస్ ఆర్మీస్ ఉన్నాయి. వేరే దేశాల్లో కిరాయి మనుషులు పెట్టుకొని పోరాటం చేస్తారు. భారతదేశంలో లేదు. భారతీయ సమాజం యొక్క నైతిక విలువల కారణంగా, సాంస్కృతిక ఉన్నతి కారణంగా దీని కొరకు మరణించాలని ఒక సంకల్పం అవుతుందో, అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో అది సుదృఢంగా ఎప్పుడు ఉండే అవకాశం ఏంటంటే సమాజం లోపల ఒక రకమైన మార్పు సమాజంలో ఉన్నప్పుడే అది స్థాపించబడుతుంది. కాబట్టి భవిష్యత్తు భారతం, భవిష్యత్ ప్రపంచం లోపల భారతదేశం ఒక సమృద్ధమైన స్థానం ఆక్రమించి ప్రపంచ శాంతికి, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే అనేక విషయాల్ని ఇన్ని వేల సంవత్సరాలుగా మనకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రపంచానికి అందించాలంటే ఆ అందించగలిగే శక్తి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటే ప్రతి హిందూ కుటుంబం, ప్రతి హిందువు తన యొక్క సంస్కృతిని పరిరక్షించటము, దాని సంస్కృతిని ఆచరించినప్పుడు మాత్రమే ఆ శక్తి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే సంవత్సరంలో, ఒక సంవత్సరం తర్వాత, ఇప్పుడు ఈ విజయదశమి నుండి ప్రారంభమయ్యే
మనకి సెంటనరీ సెలబ్రేషన్స్ ఉంటాయో, శతాబ్ది ఉత్సవాల్లో పెద్దలు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ఏంటంటే, మన దేశంలో ఒక పంచ పరివర్తన రావాలని. ఒకటి కుటుంబ విలువలు, రెండోది మన యొక్క వ్యవహారంలో సమరసపూరితమైన వ్యవహారం, మూడోది పర్యావరణ పైన ఒక దృష్టి, స్వదేశీ, అదే రకంగా నాగరిక కర్తవ్యం. ఈ 5 విషయాల ఆధారంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, రాని ప్రతి స్వయం సేవకు, మన అభిమాని, ఒక లెక్క వేస్తే మనము 2 కోట్ల కుటుంబాలు ఒక విషయాన్ని ఆచరించగలుగుతాయి. సంఘ యొక్క నిర్దేశం కారణంగా ఆచరించగలుగుతాయి. అంత పెద్ద వ్యాప్తి మనకు వచ్చింది. అందుకే మన పెద్దలు ఏమంటున్నారంటే, మనం ప్రాక్టీస్ చేయాలి, మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క విలువలు కనబడాలని. ప్రపంచం మన దగ్గరికి రాబోతుంది. కుంభమేళాకు వచ్చింది, భారతీయ యాత్రా స్థలాలకు వస్తుంది, ఆధ్యాత్మికత కొరకు వస్తుంది. వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావము వ్యవహారంలో ఈ దేశంలో కనబడాల్సిన అవసరం ఉంది. మన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. స్వామి చిన్మయానంద అంటుండేవారు, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది ఫుడ్ విచ్ వీఆర్ టేకింగ్ అండ్ ద డేంజర్స్ విచ్ మే గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్, బట్ వీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ది మెంటల్ ఇన్పుట్, మెంటల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సీకింగ్ ఇన్ టు ది బాడీ అని. మనసులోకి వచ్చే ప్రవేశించే భావాల యొక్క డేంజర్ని ఎప్పుడు ట్యాకిల్ చేయలేమండి. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి అనేక మాధ్యమాల ద్వారా అయితే దృశ్యాలను చూస్తున్నారో, ఆ దృశ్యాల కారణంగా వాళ్ళ జీవితంలో ఏర్పడే డిస్టర్బెన్స్ ఏవైతుంటాయో, మీరు ఎంత గొప్ప ఇంజనీరింగ్ చదివినా, మెడిసిన్ చదివించినా, ఏది చదివించినా దాన్ని మీరు బ్యాలెన్స్ చేయలేరు. ఆ పిల్లవాడి జీవితం ఒక రకంగా బలహీనమైన జీవితం తయారయ్యే అవకాశం ఉంది. రాబోయే జనరేషన్ ఎక్కడ తయారయ్యే అవకాశం అంటే, స్కూల్స్కి అవుట్సోర్స్ చేయకూడదు. 5 లక్షల రూపాయలు కట్టిన కాబట్టి స్కూల్ వాళ్ళు మా పిల్లల్ని మంచి చేసి అనకూడదు. స్కూల్ ఎప్పుడైనా సరే కొన్ని విద్యలు నేర్పగలుగుతాండి, కానీ మానవ సంబంధాలు ఎవరు నేర్పుతారంటే తల్లిదండ్రులు మాత్రమే నేర్పుతారు. చాలా విషయాలు, లవ్ జిహాద్ కానీ అనేక రకాల ఇష్యూస్ అవుతున్నాయి, దేశానికి సంబంధించిన ఇష్యూలు మన కుటుంబ వ్యవస్థ ద్వారా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రబోధనలో ప్రధానమైన కార్యక్రమం ఏం చెప్తున్నారంటే, కుటుంబంలో అందరూ కలిసి ఒక సంవాదం ప్రారంభం చేయాలని. చిన్న చిన్న వ్యవహారాలను గమనించే తల్లిదండ్రులు ఉండాలి. ఈ చిన్నతనంలో మళ్ళీ అది గమనించినప్పుడు ఆ పిల్లవాడికి చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కుటుంబ విలువల విషయంలో విశేషమైన శ్రద్ధ ఉండాలని. రెండోది, మన ఇంట్లో ఎవరు వచ్చినా సరే, ఎవరు పనిచేసినా సరే మన కుటుంబమే భావించుకోవాలి. మన కుటుంబం నుండి విశ్వ కుటుంబం వరకు ఏది ఒక మనసత్వం ఉన్న సమాజం అనేది. అట్లాంటి సంస్కృతి ప్రవాహంలో మనం జన్మించడము, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మన కుటుంబమే అని భావించుకొని ఒక సమరసత పూరితమైన వాతావరణాన్ని మన ఇంట్లో ప్రదర్శించగలగాలి. ఒక ప్రముఖమైన అధికారి, ఒక పిఎస్సిలో ఉన్న అధికారి, అందరు ఇంట్లో సభ్యులతో క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారు. మన శిబిరానికి వచ్చారని నేను అడిగా, సార్ మీరు మీ బంధువులందరూ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిపోయి మీరు ఒక్కరి మిగిలారు, ఎట్లా మిగిలారన్నా? ఆయన ఒక మాట అన్నారు, దీనికి ఏం పరిష్కారం అంటే ఆయన అన్నారంటే, నా పక్కనున్న సంఘ అధికారి నాతో వ్యవహరించిన కారణం నేను బ్రతికిన ఇట్లున్నా, నా పిల్లలంతా క్రిస్టియన్స్ కాకున్నారు. కాబట్టి ఉపన్యాసాలు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే సమాజం లోపల విశ్వాసం రాదు. మీ సంఘ స్వయంసేవకులకల్లా 1 కోటి మంది ఇట్లా వ్యవహరించారనుకోండి, మీ కుటుంబాలు అయితే విశ్వాసం ఇస్తాయో అవి అద్భుతమైన విశ్వాసం ఇస్తాయని. సమాజ మార్పుకి ఈ రకమైన ఆచరణ అవుతుందో అది ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి ఒక సమరసపూరితమైన ఒక ఆచరణ మన దగ్గర ఉండాలి. పంచపరివర్తనలు అంటున్నాం, మనం పొల్యూషన్ విషయంలో ఆలోచించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు ఇవన్నీ అంటున్నాం. ఓ చిన్న విషయం ప్రస్తావిస్తా, ప్లాస్టిక్ మైక్రోస్కోపిక్ ఎలిమెంట్స్ అయితే ఈరోజు తయారవుతున్నాయో, ఆ మైక్రోస్కోపిక్ ఎఫెక్ట్ అవుతుంటుందో, గాలిలో ప్రవేశించే ఒక ప్లాస్టిక్ పీల్చుకున్న తర్వాత ఈరోజున్న ఆర్థరైటిస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, డ్రెడ్ఫుల్ డిజీజ్ అయితే ఇండియాకు రాబోతున్నాయో అవి ప్లాస్టిక్ కారణంగా రాబోతున్నాయి. నానో పార్టికల్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత, గాలిలో ప్రవేశించిన తర్వాత మన మనిషిలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ అప్పర్ లోబ్ అయితే బ్రెయిన్ ముందు భాగంలో ప్రవేశిస్తే ఈ డెమెన్షియా కానివ్వండి, ఇవన్నీ డిజీజెస్ వస్తున్నాయి. సో అట్లాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి పర్యావరణానికి ఏర్పడిన కారణం ఏంటంటే, పర్యావరణ విలువలు అయితే మనకు నేర్పబట్టి మనం వారిని రక్షించుకోలేకపోయినా కాబట్టి ఏర్పడ్డాయి. కాబట్టి వాటిని పాటించాలని మనం వాళ్ళు అంటున్నారు. సంతోషం. ఈ మధ్య కాలంలో జరిగిన ఏదైతే యుద్ధం జరిగిందో, యుద్ధానికి టర్కీ వాళ్ళంతా డ్రోన్స్ పంపించారు. కాబట్టి ఒకటిసారి ఆవేశం వచ్చింది ప్రస్తుతం దేశానికి. 700 వ్యాపార సంస్థలు ఢిల్లీ లోపల టర్కీ వాళ్ళు మా దేశ వ్యతిరేకంగా ప్రవర్తించారు, పాకిస్తాన్కి సహకరించారు. కాబట్టి టర్కీ సంబంధించిన మేము తీసుకోము, టైట్స్ తీసుకోము, యాపిల్స్ తీసుకోమని హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఒక బైకాట్ చేశాయండి. భవిష్యత్ ప్రపంచం లోపల మన దేశం యొక్క ఆర్థిక సమృద్ధి కావాలంటే, మన దేశంలో చిన్న పని ఏంటంటే, ఒకవేళ మీరు పొద్దున్న నుండి రాత్రి వరకు పాడే ఒక టూత్పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఇది నా దేశానికి సంబంధించింది అయి ఉండాలి, నా ప్రజలు తయారు చేసేది అయి ఉండాలి అని ఒక్క మాట మీరు తీసుకుంటే, మనందరం ఆచరిస్తే మన దేశానికి ఉండే సంపద చాలా గొప్పదండి. కేవలం సోప్స్ పైన
డైలీ యూసేజ్ పైన ఒక్క కంపెనీ ఈ దేశం నుండి పొందే ఆదాయం ఏంటంటే హెచ్యుసి 55,000 crores పోతుంది, ఒక్కదానిపైన పోతుంది. అంటే మనం చిన్న విషయాలు మన దేశంలో పాటించగలిగితే 55,000 కోట్లను మన దేశాన్ని రక్షించగలుగుతుంది, అంతమంది ఉద్యోగాలు రక్షించగలుగుతాయి. అట్లాంటి ఒక స్వదేశీ భావనని భాష లోపల, వ్యవహారం లోపల, స్వకు సంబంధించిన అనేక విషయాలపైన లోపలికి వెళ్ళడం ప్రారంభం చేస్తే మన గతం మన అర్థమవుతుంది, మన వారసత్వం అర్థమవుతుంది. కాబట్టి స్వదేశీ భావనతో వ్యవహరించాలని ఒక విషయం. చివరికి ఏంటంటే మన యొక్క పౌర బాధ్యతలు మనం తప్పకుండా నిర్వహించాలి. ఒక చిన్న లెక్క ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో 1,00,000 మంది ఉంటారండి ప్రతిసారి. బెల్ట్ పెట్టుకోకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా వేలలు ఉంటుంది. మన జీవితంలో పౌర విధులు ఏవైతే ఉంటాయో, పౌర నియమాలు ఏవైతే ఉంటాయో, మన జీవన రక్షణ కొరకు సామాజిక జీవనం వ్యవస్థితంగా నడవడానికే ఉంటాయి. వాటిని గౌరవించే స్వభావం కరోనా అప్పుడు వచ్చింది మనకి, తర్వాత విస్మరించడం. కుంభమేళాలో ప్రదర్శించడం ప్రపంచం ఆశ్చర్యపోయింది. దీన్ని కేవలం మేళాల వరకు పరిమితం చేయకుండా, కరోనా వరకు పరిమితం చేయకుండా పాజిటివ్ థింకింగ్లో మన జీవితంలో తీసుకొచ్చిన అనుకోండి, ఒకేలా మన దేశం చాలా గొప్ప దేశంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మన దేశ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. కాబట్టి కేవలం సంఘ స్వయంసేవకులే కాకుండా, సంఘ హితైషులే కాకుండా సమాజంలో సజ్జన శక్తినంతా జాగృతం చేసి నెక్స్ట్ విజయదశమి నుండి 1 సంవత్సరం పాటు జరగబోయే అనేక రకాల కార్యక్రమాల లోపల మనందరం పాత్రదారులు కాగలుగుతాం. కాబట్టి దేశభక్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంస్థకు సంబంధించింది కాదు, సమాజంలో ప్రతి వ్యక్తికి సంబంధించింది. మన ఔన్నత్యం, మన జీవితంలో ఔన్నత్యం దాని ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి దేశభక్తిని త్యాగే నైకే అమృతస్య మనుష్య అని, మనుషుహు అని అంటే నాలెడ్జ్ నుండి రాదు, కర్మ నుండి రాదు, ధనం నుండి రాదు, కేవలం త్యాగ భావన కారణంగానే మనిషి ఉన్నతులు అవుతాడని. అందుకే స్వామి వివేకానంద అంటారు, రెనౌన్సియేషన్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద ట్విన్ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని. ఆ దృష్టిలో మన వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే, సమాజ హితం నేను చేయకపోతే నా యొక్క పిల్లలకి సంస్కారాన్ని నేను ఇవ్వను, భారతీయ చింతన యొక్క మౌలికమైన విలువలను నేను పాటించటం, హిందూగా పుట్టినందుకు గర్వించాలి, తర్వాత ఈశ్వరు జన్మించక నేను గర్వంతో నా సాంస్కృతిక విలువల్ని పాటించాలి. ధర్మం అనేది ఎప్పుడైనా సరే ఆచరించబడితేనే ధర్మం ఉంటుందట. ధర్మరక్షణ అనేది వేరే రక్షించబడే విషయం కాదు, ఆచరించాల్సిన అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన అదృష్టం మన జీవితం లోపల ఒక సరైన సమయం లోపల ఒక మంచి మార్పు వస్తున్న సమయంలో మనందరూ కూడా ఈ దేశం లోపల హిందువులుగా జన్మించినాం. కాబట్టి మనందరి యొక్క కర్తవ్యం మన ఇంటి నుండి ప్రామాణ్యం కావాలి. హిందుత్వం అనేది మన ఇంట్లో స్పష్టంగా కనబడాలి, మన వ్యవహారాలు కనబడాలి. అట్లాంటి ఒక వ్యవహారాన్ని సమాజం ప్రదర్శించినప్పుడు ఒక గొప్ప శక్తిని ప్రపంచంలో మనం నిలబెట్టగలుగుతాము. ఇప్పుడు భారతదేశానికి ఉన్న కర్తవ్యం అది. కాబట్టి రాబోయే సంవత్సరం లోపల ఒక పెద్ద సామాజిక ఉద్యమం లోపల సంఘ స్వయంసేవకులమే కాకుండా, తక్కిన కుటుంబ సభ్యులమే కాకుండా మనందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.